యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కోసం ఈ సెప్టెంబర్ 20వ తారీఖు సండే నుంచి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ఆన్లైన్ ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర ఇప్పుడు వార్తల్లో ఉంది. యాక్చువల్లీ 2020 మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి తర్వాత అదే టైంలో గాల్వన్ వ్యాలీ క్లాషెస్, చైనాతో మనకు తెలుసు గాల్వన్ వ్యాలీ క్లాషెస్ అయినాయి. 5 సంవత్సరాల పాటు దాదాపు 2020 నుంచి 2025 వరకు కూడా మన కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర అనేది ఇండియన్ పిలిగ్రిమ్స్ కి అందకుండా పోయింది. అయితే ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2025 నుంచి కూడా చైనీస్ గవర్నమెంట్ తో మనం కోఆపరేట్ చేసుకుంటూ మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కైలాష్ మానవ్ సరోవర్ యాత్రకి అంత సపోర్ట్ సిస్టమ్ స్టార్ట్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది కైలాష్ మానవ్ సరోవర్ యాత్రకు వెళ్లారనమాట. అయితే దురదృష్టవశాత్తు రీసెంట్ గా నేపాల్లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ తో కొంతమంది కైలాష్ మానవ్ సరోవర్ యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారని తెలుస్తోంది. మనందరికి తెలుసు ఈ కైలాష్ మానవ్ సరోవర్ యాత్రలో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి లిప్పు లేక్ పాస్, ఉత్తరాఖండ్లోని లిప్పు లేక్ పాస్ ద్వారా, రెండోది సిక్కింలోని నాతులా పాస్ ద్వారా అన్నమాట. మనకు తెలుసు కైలాష్, మౌంట్ కైలాష్, అదేవిధంగా మానవ్ సరోవర్ లేక్. చాలామందికి ఇది కళ, అంటే మౌంట్ కైలాష్కి వెళ్ళటం, మానవ్ సరోవర్ లేక్ చాలా అద్భుతంగా సుందరాంగంగా ఉంటుందంటే ఈ ప్రాంతం. ఆ ప్రాంతం మనందరికీ కూడా ఆ యాత్ర అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంటుంది కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర. ఈ యాత్రకి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అంటే ఈస్థెటిక్ వాల్యూ కన్నా కూడా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మతపరంగా హిందూసు, జైన్సు, బుద్ధిస్టులు అంటే 3 మతాలు, ఇది హిందూస్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ చాలామంది కైలాష్ మానవ్ సరోవర్ యాత్రకి వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అయితే కైలాష్, మౌంట్ కైలాష్ అనేది చాలామంది హిందువులకు నమ్మకం ఏంటంటే అక్కడ శివుడు ఉంటారు, శివుడి యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు 11వ సెంచరీ తర్వాత ఈ కైలాష్, మౌంట్ కైలాష్ని ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలేదు, అధిరోహించలేదు. దీనికి కారణం మైథాలజీ ప్రకారం అయితే అసలు ఒక్కసారి ఎవరైతే స్కేల్ చేయాలని ట్రై చేశారో వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు రావటం, గోల్డ్ సడన్ గా పెరిగిపోవటం, అంటే రకరకాల బాడీ ఫీచర్స్ చేంజ్ అయిపోవటం, దాంతో వాళ్ళు మధ్యలోనే చనిపోతారంట. అయితే 11th సెంచరీలో ఒక బుద్ధిస్ట్ మాంక్ మాత్రం దాన్ని అధిరోహించాలని చెప్పి బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తున్నాయి అనమాట. ఈ కైలాష్ యాత్ర చూసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడున్న ఆ దగ్గరలోనే ఉన్న మానవ్ సరోవర్ లేక్ మరియు రాక్షస్ తాల్ లేక్ ఖచ్చితంగా వెళ్తారనమాట. ఈ 2 లేక్స్ కూడా కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయన్నమాట. మానస్ సరోవర్ లేక్ అయితే కంప్లీట్ గా ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. రాక్షస్ తాల్ అయితే సాల్ట్ వాటర్ లేక్ అనమాట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువైనా ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది, ఇంకో చోట ఉప్పు నీరు ఉంటుంది అనమాట. మౌంట్ కైలాష్ చుట్టూ తిరిగే ప్రాసెస్ ఏదైతే రిచువల్ ఉంటుందో దాన్ని పరాక్రమ అని పిలుస్తారనమాట. మౌంట్ కైలాష్ మీద ట్రెక్కింగ్ అలౌ చేయరు, స్కేలింగ్ అలౌ చేయరు అనమాట. అసలు మౌంట్ కైలాష్ కి ఎవరు స్కేల్ చేయొద్దు, అంటే ఎవరు దాన్ని అధిరోహించడానికి ట్రై చేయొద్దు. దానికి రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా దానికి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరెవరు మౌంట్ కైలాష్ మీద ఖచ్చితంగా దాన్ని స్కేల్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పి బ్యాన్ కూడా విధించింది.